భారతరత్న భారతదేశ మాజీ రాష్ట్రపతి పీజే అబ్దుల్ కలాం 94వ జయంతి కార్యక్రమం బద్వేలు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో అధ్యక్షులు రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1931వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తారీఖున తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం గ్రామంలో పుట్టి పేదరికం అనుభవించి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మహనీయుడని అన్నారు. అబ్దుల్ కలాం చేసిన సేవలకు భారత ప్రభుత్వం అవార్డిచ్చి సన్మానించిందని అన్నారు. గుండె జబ్బుల నివారణకు స్టంట్ కనిపెట్టిన మహనీయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, కోశాధికారి గంగన్న, ఆర్గనైజేషన్ కార్యదర్శి ములపాటి పిచ్చయ్య, ఉపాధ్యక్షుడు రాఘవరెడ్డి, అసోసియేషన్ అధ్యక్షులు పుల్లయ్య, ఆనందరావు, రామసుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారి 94వ జయంతి సందర్భంగా మన బద్వేలు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయంలో చెప్పడానికి పూలమాల వేసి ఘనంగా అబ్దుల్ కలాం గారు తమిళనాడు రామేశ్వరంలో 34 సంవత్సరాల ముందర ఉన్నాడు. ఆయన పేరు అబుల్ ఫకీర్ జైనులాబ్దీన్ ఫకీర్, పూర్తి పేరు. లాస్ట్ అందరూ కలాం అయితే ఆయన. అందరికీ నమస్కారం. ఇదే రోజున రామేశ్వరంలో మన దేశ అధ్యక్షులు అబ్దుల్ కలాం గారు జన్మించారు. ఆయన వచ్చేసి చాలా నిరుపేద కుటుంబంలో పుట్టి విధానాన్ని చూసినప్పుడు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని సార్ ఈ విధంగా చేసేదాన్ని చదవాలంటే ఏరోనాటికల్ ఇంజనీర్గా చదవాలని నా టీచర్ చెప్తే అప్పటి నుంచి స్ఫూర్తిగా ఏరోనాటికల్ ఇంజనీర్ అయ్యి ఒక ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాకుండా ఈ సబ్జెక్ట్ దీంతో టచ్ ఉంది, దీంట్లో టచ్ లేకుండా సర్వ సబ్జెక్టులు. నమస్కారం. ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారి జన్మదినం. అబ్దుల్ కలాం గారు అంటే మీరు అబుల్ కలాం ఆజాద్ అనుకోవద్దు. ఆయన స్వాతంత్ర సమరంలో పాల్గొని ఆయన కూడా గొప్పవాడే, విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు. ఆయన కాదు, ఈయన అబ్దుల్ కలాం గారు. ఈయన పూర్వ రాష్ట్రపతి, గతంలో రాష్ట్రపతిగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. ఉన్నత రాష్ట్రపతి పదవులలో ఆ పదవికి వన్నె తెచ్చినటువంటి మహనీయులు కొందరు ఉన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వాళ్ళు. ఈయన కూడా అంత గొప్పవాడే. అయితే ఈయన